అంటే ఈ హాస్టల్లో ఒకటి కాదు, ఏది అవసరమవుతుంది, డైనింగ్ హాల్ కావచ్చు, మంచాలు కావచ్చు, వాళ్ళ క్యారియర్ కావచ్చు, అదేవిధంగా ఆఫీస్ రూమ్ ఆధునీకరణ కావచ్చు, ఈ యొక్క గోడ కావచ్చు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు ఈరోజు రెడ్డి జనాభా పడిగితే వారు ఫోన్లోని ఎస్ అన్నారు. మేము ఇంటికి పోతే దీనికోసం ఇంతకు రావాల్సిన అవసరం లేదని 6 కావాలంటే 6, 6, 12 జరిగింది. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి అన్న ఈ గోడ మీద దిష్టి బొమ్మలాగా ఉండకూడదు, మన కాంపౌండ్లో ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో, ఒక ఆలోచనతో ఆ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని నేను ఇస్తానని చెప్పి ముందుకొచ్చి వారు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన శివన్న ఒక గెస్ట్ రూమ్ కావాలని, ఇక్కడ ఉంటే బాగుంటుంది, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పినప్పుడు ఆ గెస్ట్ రూమ్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ముందుకొచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా గెస్ట్ రూమ్ ఏర్పాటు చేసి అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న విద్యార్థులు ఈ అవకాశాలని సదుపాయాలని సద్వినియోగం చేసుకొని జీవితంలో ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ సోదరీమణులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. 30 లక్షల రూపాయలతో ఈరోజు రెడ్డి హాస్టల్ భవనం ఆధునీకరణ అయితేమి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లైబ్రరీ అయితేమి, కాన్ఫరెన్స్ అయితేమి, ఇంత ఆధునిక ఫెసిలిటీలతో ఈరోజు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చి సహాయం చేసిన దాతలందరికీ కూడా ముందు పేరున నమస్కరించుకుంటున్నాను. నేను 2014-15లో అనుకుంటాను ఎంపీగా ఉన్నప్పుడు రెడ్డి హాస్టల్కి రావడం జరిగింది. అప్పుడు కూడా రెడ్డి హాస్టల్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. బట్ విద్యార్థులు కొంతమంది ఉన్నారు, చదువుకునే విద్యార్థులు బాగానే చదువుకున్నారు, కానీ మెయింటెనెన్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆ రోజుల్లో లేదు. అప్పుడే చెప్పడం జరిగింది, ఈ హాస్టల్ అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయం చేయడానికి ఎప్పుడైనా నేను ముందుంటానని చెప్పడం జరిగింది. ఇటు మంచి కార్యక్రమం తప్పకుండా చేయండి. సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళం, మన తోటి వాళ్ళు, ఇంకా వెనుకబడిన వాళ్ళు, ఆర్థికంగా సౌకర్యాలు లేని వాళ్ళు, వాళ్ళ జీవితంలో పైకి రావాలంటే మనలాంటి వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేస్తేనే వాళ్ళు కూడా వాళ్ళలో ఉండే శక్తి సామర్థ్యాలు పెరిగించుకొని పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కమ్యూనిటీ పరంగా నడిచే విద్యా సంస్థలు కానీ హాస్టల్స్ కానీ మనందరం ముందుండి సహాయం చేసి ఇంకా మెరుగ్గా ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి దోహదపడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సుమారుగా 120 మంది విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. ఇంకా కూడా విద్యార్థులు ఎక్కువగా అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ ఉండేదానికి కృషి చేయాలని చెప్పి ఈ మేనేజ్మెంట్ వాళ్ళని కేవీ రమణారెడ్డిని ఆదిరెడ్డిని వీళ్ళందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఇందాక విజయభాస్కర్ రెడ్డి చెప్పినట్టు ఈ రెడ్డి హాస్టల్ ఇక్కడ ఆడిటోరియం నిర్మించాలి అని చెప్పారు. చాలా మంచి ఆలోచన. తప్పకుండా ఆడిటోరియం నిర్మిస్తే దాని ద్వారా కూడా ప్రైవేట్ కార్యక్రమాలకు ఆడిటోరియంకి రెంట్కి ఇచ్చి ఆదాయ వనరులు క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా ఇంకా ఇందాక ఎవరో సభ్యులు చెప్తూ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఒకటి రెడ్డి హాస్టల్ తరఫున పెట్టాలన్నారు. తప్పకుండా చేయండి. ఈ 2 కార్యక్రమాలే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడదాం.
ఇక్కడ మన దగ్గర చదువుకునే విద్యార్థులు వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడటం కోసం ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. మనం ఫెసిలిటీ క్రియేట్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి ట్రైనింగ్ ఫెసిలిటీ అంతా ఇస్తారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, ఓల్డ్ ఏజ్ హోము, అదేవిధంగా యాటోరీ కార్యక్రమాలు, ఈ 3 కార్యక్రమాలు తప్పకుండా రాబోయే 1-2 సంవత్సరాల్లో చేద్దాం. దానికి నేనే కాకుండా ఇక్కడ ఉండే దాతలందరూ, కింద నుంచి ఉండే సభ్యులు ఉండే దాతలు కూడా ముందుకు వస్తారు. తప్పకుండా సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మన హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులను బాగా ఎంకరేజ్ చేసే దానికోసం హాస్టల్లో ఉండే టాప్ 2-3 ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసే దానికోసం వాళ్ళకి ఉచితంగానే అన్ని ఏర్పాట్లు చేయటం కాకుండా ఏదో ప్రైజ్ మనీ కూడా పెడితే ఇంకా కూడా వాళ్ళు ఉత్సాహంగా చదువుకొని వాళ్ళ జీవితంలో పైకి వచ్చేదానికి బాగుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి మీకు అందరికీ మరొకసారి నిర్ణయించుకుంటూ, తప్పకుండా ఇందాక బూచేపల్లి శివ చెప్పినట్టు నేను బూచేపల్లి శివానో ఇంకో ఎవరు ఇక్కడికి వచ్చి మీ మీద పెత్తనం చేసే పని అవసరమే మాకు లేదు, మేము రాము కూడా. కానీ మీరు దీన్ని సంస్థని దీని కాళ్ళపై దీన్ని నిలబడేటట్టు నడవాలంటే, సస్టైన్గా నడవాలంటే ముందు కార్పస్ క్రియేట్ చేయండి, కార్పస్ ఫండ్ క్రియేట్ చేయండి. అప్పుడు ఒకరి సహాయం లేకుండా హాస్టల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా హాస్టల్ నడిపేదానికి కానివ్వండి, ఇక్కడ ఉండే సెంటర్స్ నడిపేదానికి కానీ ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం కోసం మన రెడ్డి సోదరులు చాలామంది ఉన్నారు. ఇక్కడే కాదు, వివిధ ప్రాంతాల్లో ఉన్న రెడ్డి సోదరులందరూ కూడా సహాయం ఆర్జించండి. తప్పకుండా అందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తారు. అప్పుడు కార్పస్ క్రియేట్ చేస్తే దానిపై వచ్చే ఇంట్రెస్ట్తోనే మనం హాస్టల్ మెయింటెనెన్స్ నడిచే విధంగా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయాలని చెప్పి, దానికి ఇక్కడికి వచ్చిన అందరూ రెడ్డి సోదరులందరూ కూడా మేనేజ్మెంట్కి సహకరించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయినా సరే చాలా ఓపికగా మన సోదరులందరూ కూడా ఇప్పుడు దాకా ఉండి మీ చేసే కార్యక్రమాలన్నీ కూడా సూచించి మీకు సూచనలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు. కాబట్టి రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు మీ రెడ్డి సంఘం తరఫున టేకప్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.